ప్రభుత్వం మండి వైఖరి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఆశా వర్కర్లపై పని, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆశా వర్కర్ల పట్ల ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్బంధం, ఆశా వర్కర్లనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మన ఆశా వర్కర్ల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మన రాష్ట్రంలో అందరం కూడా ఈ కార్యక్రమం పూర్తిగా కవరేజ్ కూడా కావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాస్తారోకలో పాల్గొనడం అనేది జరిగింది. కాబట్టి గతంలో కూడా చాలా మందికి ఇప్పుడు వచ్చిన అధికారుల్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ మాకు సంబంధించిన టోటల్గా మాకు సంబంధించిన వైద్య సిబ్బంది కూడా మాకున్న బాధలు ఏంటి అనేది చెప్పడం జరిగింది. చాలా జీతాలతో మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. అప్పుడన్నా నెలకు ఒకసారి జీతాలు పడ్డా కానీ ఉన్నాము, పెంచుతామని మేనిఫెస్టోలో పోయిన గవర్నమెంట్ పెట్టింది, ఈ గవర్నమెంట్ పెట్టింది, పెంచుతారేమోనన్న ఆశలతో కూడా మేము ఆశ అనే మా పేరుకు దీన్ని న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. మన 40 సంవత్సరాల పైబడినప్పటికీ కూడా ఉన్నన్ని రోజులు ఉరుకులాడి పనిచేయడమే తప్ప మేము చనిపోతే 1 MP కూడా ఇవన్నీ దాఖలాలు లేవు. మా బిడ్డలు మేము అనాథాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నామన్న లెక్కలు జరుగుతుంది. ఇక్కడ ధర్నాలో విభాగంగా మేము చేస్తుంటే అసలు ధర్నా అంటే మేము అన్నం పెట్టదు, అడుక్కోనివ్వదు అని కూడా ఉన్న అధికారులను ఇక్కడ అడిగితే మాత్రం మాకు ఎవరికి సంబంధం లేదు అంటారు. పని చెప్పడానికి అందరు ముందస్తే ఉంటారు తప్ప డబ్బులు అడిగితే మాత్రం ఎవరికి చేయని దాఖలాలు ఉన్నాయి. ఆశా వర్కర్ స్కీమ్లో అసలు మేము వర్క్ చేస్తే ఏం జరుగుతుంది, అసలు మాకున్న న్యాయం ఏంది, మాకు ఏమొస్తుంది, ఏం రావట్లేదు అని మా సాధక బాధకాలు కూడా మాకు సంబంధించిన వైద్యులు సంబంధించిన అధికారులు ఎవరు కూడా పట్టుకున్న దాఖలాలు లేకపోతే కనీసం గవర్నమెంట్ ఉద్దేశానికి రావాలని చెప్పేసి 28 నాడు మేమంతా అసెంబ్లీ ముట్టడి కోసం పోతే కూడా ముందస్తు అరెస్టు ఇంటకొచ్చి మేము లేకుంటే మా భర్తలను అరెస్టు, మా పిల్లల్ని అరెస్టు చేసే ఈ పోలీసులను ముందర పెట్టుకొని గవర్నమెంట్ ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఇంకా ఇటువంటి అరాచకాలు ఎన్ని జరిగినా ఆశా వర్కర్స్ మాత్రం ముందరికి వస్తే మాకొచ్చే మా పట్టడన్న మాకు పెట్టేంత వరకు ఇది కాకుండా ఇలాంటి ధర్నాలు కాకుండా ఇంకా ముందస్తుగా గతంలో చేసిన 106 రోజుల సమ్మెతో కాకుండా దాంతో పోల్చుకుంటే ఇంకా డబ్బులు అయినా పర్లేదు వదిలిపెట్టి మేము ఇంకా సమ్మెకు నిలబడి ఖచ్చితంగా కలబడి కొట్లాడతాం. గవర్నమెంట్కి ఇది చిత్తశుద్ధితో ఇప్పటికైనా మమ్మల్ని మేము చేసిన సేవలను గుర్తించి ఇప్పటికైనా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది ఖచ్చితంగా 18,000 అడిగిన మేము ఇప్పుడున్న దాఖలాలను బట్టి 26,000 పెడితే ఒక కుటుంబం పోషణ, మేము 18,000 అడిగితే మమ్మల్ని ఇంత నిర్దాక్షిణంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇంత ఘోరంగా ఇళ్లల్లో కూడా అసలు ఎలాంటి భద్రత లేకుండా ధర్నా అంటేనే ఒక రోజు ముందు నుంచే మాకు భద్రత అనేది లేదు. మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఇటు నెట్టుదే పోలీస్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ లేకుండా మమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లేంత అధికారంలో ఉంది ఈ ప్రభుత్వం. ఎట్లా అంటే ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే మాత్రం ఎవరు భయపడి వెనకడికి వేయాల్సిన దాఖలాలు లేవు, కనబడవు కూడా. ఇంకా ముందస్తు ఇంకా విజృంభిస్తామని చెప్పేసి ఇంటి విధంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ ముందు ఆశా వర్కర్ల మానవహారం చేసి ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే మన 28వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఎక్కడికక్కడ ఆడవాళ్ళని చూడకుండా ఇళ్లలో నిర్బంధించడము, అరెస్ట్ చేయడము, దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే ఆశా వర్కర్లకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 27 నెలలు గడిచిన ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ 15 రోజులు చూసి 15 రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే మొత్తం సమ్మెకు పోతామని హెచ్చరించడం. ఆశా వర్కర్గా మేము గ్రామాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం సుద్ధా మమ్మల్ని మోసం చేసింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే మేము సమ్మె చేసే ముందు మమ్మల్ని సమ్మె విరమించిపించింది. ఈ ప్రభుత్వం మాకు మేనిఫెస్టో పెట్టింది ఏంటంటే ఆశాలకు
18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని గత 2 సంవత్సరాల ముందు ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఎలక్షన్లకు ముందు పోయేటప్పుడు మాకు హామీ ఇచ్చారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నెన్నో పోరాటాలు చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి మేము కనబడతలేము. మేము ఆశా వర్కర్లము, మేము ఎన్నెన్నో సేవలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి మాకు జీతాలు పడడం లేదు. మేము చేసే పనే పొద్దున్న లేస్తేనే ఊళ్ళల్లో తిరిగి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. మాకు జీతాలు ఇవ్వకుంటే మేము ఎట్లా పొట్ట గడుచుకుంటాము. కాబట్టి 2 నెలల జీతం వెంటనే అమలు పడాలి. ఈ 2 నెలల జీతం ఫస్ట్ వరకు మాకు అకౌంట్లో డబ్బులు వేయాలి. లేకుంటే మేమేమైనా ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని ముందస్తునే రాత్రి అరెస్టులు చేసుడు, పోలీస్ స్టేషన్లో పెట్టుడు, మమ్మల్ని ముందరికి పోకుండా మేము అక్కడ మాట్లాడకుండా చేస్తున్నారు. కావాలంటే ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండా మా గురించి తెలియకుండా మమ్మల్ని చర్చలకు పిలిపియండి. మమ్మల్ని చర్చలకు పిలిపించి మా గురించి అడగండి. అడిగితే మా బాధలు ఏందో చెప్తాం, మీకు తెలియజేస్తాం. మా బాధలు తెలియకుండా మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసుకుంటూ మా సమస్యలు తెలుసుకోకుండానే మాకు జీతాలు వేయకుండా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము మాత్రము ఈ 15 రోజులలో మాకు ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏదైనా నిర్ణయం చేస్తేనే చేయండి. లేకుంటే ముందస్తు 20 రోజులు చూసి వచ్చే వర్షాకాలంలో మాత్రం మేము మాత్రం ఖచ్చితంగా సమ్మెలలో పోతాము. గత 2014లో 106 రోజులు సమ్మె చేసినాము, 6,000 జీతం సంపాదించుకున్నాము. ఇప్పుడు మాత్రం ఖాయంగా మేము మళ్ళీ వర్షాకాలం సమ్మెలకు పోతాము. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనము అమలు చేస్తేనే కానీ లేకుంటే మాత్రం సమ్మెలకు పోతామని గట్టిగా మేము నిర్ణయించుకున్నాము. ఆశా వర్కర్లము ఈ రాష్ట్రంలోని 28,000 మంది ఆశా వర్కర్లు ఉన్నాము. మేము ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినాము. ఈ ప్రభుత్వం సుత మాతోడు పెట్టుకుంటే మంచిది కాదు. మేము ఆడపిల్లలండి, బిడ్డాస్ వంటి వాళ్ళ మేము సుత. కాబట్టి మేము ఆడోళ్ళం రోడ్డు మీద ఎక్కుతున్నాం, మీకు కనబడతలేదా ముఖ్యమంత్రి గారు? కాబట్టి మమ్మల్ని అందరినీ మా యందు దయదలిచి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయండి. అమలు చేసి మీకు అసలు మేము కనబడతలేమా? ఒక్కసారైనా మా గురించి 2 సంవత్సరాల నుంచి నోరు ఎందుకు ఇప్పుతలేరు? మేము కనబడతలేమా? మేము మా సేవలు కనబడతలేవా? వెన్సిటీ స్క్రీనింగ్ అని మేము ఎక్కడెక్కడో అందరినీ తీసుకొచ్చుకుంటూ మేము వాళ్ళకి వెన్సిటీ స్క్రీనింగ్ చేసుడు, టీబీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మందులు ఇప్పించడము, ఏఎన్సీలను తీసుకొచ్చుడు, పిఎన్సీలను తీసుకొచ్చు, ప్రతి దాన్ని మమ్మల్ని టార్గెట్ పెడతారు. పిఎన్సీలలో మాకు ఎన్ని బాధలు ఉన్నాయో మీకు కనబడతలేవు కావచ్చు, మీ దృష్టికి వస్తలేదు కావచ్చు. కానీ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ అసెంబ్లీ సమావేశాలలో మా గురించి నిర్ణయం ఏదైనా ఒకటి తీసుకొని మా ఎందుకు దయతలచమని మేము కోరుకుంటున్నాం. ఆశా వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, అదేవిధంగా ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని, అదేవిధంగా వారి యొక్క న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించే విధంగా మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే తీర్మానం చేయాలనే డిమాండ్తో ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆశా వర్కర్లందరూ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 అందిస్తామని, ఆశా వర్కర్లపై పని భారం తగ్గిస్తామని, మిగతా డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లందరికీ మరి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 27 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఆశా వర్కర్లను మరి నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంది. మరి మొన్న మార్చి 28వ తేదీన మరి చెలో ఇందిరా పార్క్ ధర్నా పిలుపునిచ్చినటువంటి సందర్భంగా మరి ఆశా వర్కర్లను అర్ధరాత్రి నుంచే పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేస్తూ మరి నిర్బంధాన్ని ప్రయోగించడం జరిగింది. మరి నిర్బంధాలను తట్టుకొని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాకు వెళ్ళినటువంటి మరి సిఐటియు నాయకులను, ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ పోలీసులు మరి రోడ్లపై ఈడ్చుకుంటూ అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలి. అదేవిధంగా ఆశా వర్కర్లపై అదనపు పని చేయించుకోవడం జరుగుతుంది, అదనపు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఆశా వర్కర్లు అంటే మరి కరోనా కాలంలో వారు చేసిన సేవలను మరి ప్రభుత్వము, మంత్రులు, ముఖ్యమంత్రులేమో ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేదని చెప్తా ఉన్నారు. ఒకవైపు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గ్లోబల్ హెల్త్ లీడర్స్ అనే గొప్పగా ప్రశంసించింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఆశా వర్కర్ల సేవలు కనబడటం లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. మరి ఇప్పటికీ 27 నెలలు అవుతా ఉంది, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడిగితే కూడా మరి
హక్కు లేకుండా ఈ ప్రభుత్వము గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యంలో మరి సమస్యలను మీరు మరి నిరసనల ద్వారా ధర్నాల ద్వారా తెలియజేసుకోవచ్చు అని ఒకవైపు చెప్తూనే మరోవైపు మరి తమ హక్కుల కోసం ధర్నా చేస్తున్నటువంటి వీరిని మరి నిర్బంధించడం ఇది సరికాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆశా వర్కర్ల సమస్యలపైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే కనుక మరి రానున్న రోజుల్లో మొత్తం ఆశా వర్కర్లందరూ కూడా విధులు పనిచేసి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.